హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేయాస్ ఇన్ఫోటెక్. ఇవాల్టి ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ లోని వెహికల్స్ కి సంబంధించి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అంటే ఆర్సీని మనమే ఆన్లైన్ లో ఎలా రెన్యువల్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. దయచేసి వీడియోని లైక్ చేయండి. సో మొదటగా దీనికోసం మీ బ్రౌజర్ లోని వాహన్ పోర్టల్ అని టైప్ చేస్తే పైన వెబ్సైట్ చూపిస్తుంది, లేదా డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోండి. సో సైట్ ఓపెన్ అయ్యాక ఇక్కడ పాపప్ వస్తుంది, క్లోజ్ చేయండి. తర్వాత మెయిన్ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో థర్డ్ ఆప్షన్ ఆన్లైన్ సర్వీసెస్ ని సెలెక్ట్ చేస్తే కింద లిస్ట్ చూపిస్తుంది. ఇందులో ఫోర్త్ రోలో వెహికల్ రిలేటెడ్ సర్వీస్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు వెహికల్ కి సంబంధించి మెయిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో సెలెక్ట్ స్టేట్ అని ఉంటుంది. ఓపెన్ చేస్తే ఇండియాలో ఉన్న స్టేట్ లిస్ట్ చూపిస్తుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మళ్ళీ పాపప్ వస్తుంది, క్లోజ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ రెండు ఆప్షన్ చూపిస్తుంది. ఇందులో వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కింద మీ వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్ ని కంప్లీట్ గా ఎంటర్ చేయండి. తర్వాత కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ ని యాక్సెప్ట్ చేసి ప్రొసీడ్ చేయండి. ఇప్పుడు ఇందులో టర్మ్స్ అండ్ కండిషన్స్ చూపిస్తుంది, ప్రొసీడ్ చేయండి. ఇప్పుడు ఇందులో మీ వెహికల్ కి సంబంధించి అన్ని రకాల సర్వీసులు చూపిస్తుంది. ఇప్పుడు ఇందులో మనం ఆర్సీని రెన్యువల్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ రెన్యువల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో పైన ఆల్రెడీ ఎంటర్ చేసిన రిజిస్ట్రేషన్ నంబర్ చూపిస్తుంది. కింద మీ వెహికల్ ఆర్సీలోని చివరి 5 అంకెల చాసిస్ నంబర్ ని ఎంటర్ చేసి కింద వెరిఫై డీటెయిల్స్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీ వెహికల్ కి సంబంధించి ట్రాఫిక్ వయోలెన్స్ పెండింగ్ చలాన్స్ ఉంటే క్లియర్ చేయమని చెప్తుంది. కావాలంటే ఇక్కడ క్లిక్ హియర్ సెలెక్ట్ చేసి పే చేయండి, లేదా తర్వాత పే చేస్తానంటే ప్రొసీడ్ చేయండి. ఇప్పుడు ఇందులో ఆధార్ ఓటీపీ అడుగుతుంది, సెలెక్ట్ చేస్తే కింద ఆధార్ నంబర్ ఆప్షన్ చూపిస్తుంది. మీ 12 అంకెల ఆధార్ నంబర్ ని ఎంటర్ చేసి ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ సెలెక్ట్ చేస్తే కింద గెట్ ఓటీపీ ఎనేబుల్ అవుతుంది, సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీ 6 అంకెల ఓటీపీని ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు అప్లికేషన్ మెయిన్ విండో ఓపెన్ అవుతుంది. కావాలంటే ఇక్కడ చూపిస్తున్న న్యూ యాడ్ ఆన్ ఫ్యూచర్స్ ఇక్కడ యాడ్ చేసుకొని ప్రొసీడ్ చేయవచ్చు. తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే ప్రెజెంట్ మన వెహికల్ కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ జనరేట్ అయి చూపిస్తుంది. ఒకసారి వెరిఫై చేసుకొని తర్వాత దాని కింద సెలెక్ట్ ఆర్టీఓ అని ఉంటుంది. ఇందులో మీ నియరెస్ట్ ఆర్టీఓ డిస్ట్రిక్ట్ సెంటర్ ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద మీ వెహికల్ ట్యాక్స్ ఎక్కడి వరకు వ్యాలిడేట్ ఉందో చూపిస్తుంది. ఒకవేళ ఎక్స్పైర్ అయితే చివరిగా దీని ఫీ కూడా టోటల్ ఫీజ్ లో యాడ్ అవుతుంది. తర్వాత కింద వెహికల్ ఇన్సూరెన్స్ డీటెయిల్స్ చూపిస్తుంది. ఇందులో వ్యాలిడిటీ చెక్ చేసుకోండి. ఒకవేళ ఎక్స్పైర్ అయితే రెన్యువల్ చేసుకోండి. తర్వాత కింద అప్లికేషన్ ఫీ చూపిస్తుంది, వెరిఫై చేసుకోండి. తర్వాత కింద ట్యాక్స్ డీటెయిల్స్ లో కింద బాక్స్ చూపిస్తుంది. ఇక్కడ ఒకవేళ మీది ట్రాన్స్పోర్ట్ వెహికల్ అయితే క్వార్టర్లీ ట్యాక్స్ పెండింగ్ ఉంటే చూపిస్తుంది, లేదా నాన్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ అయితే లైఫ్ టైం ట్యాక్స్ సెలెక్ట్ చేయాలి. తర్వాత పక్కన దీని అమౌంట్ సపరేట్ గా జనరేట్ అయి చూపిస్తుంది. ఇప్పుడు అప్లికేషన్ ఫీ అండ్ లైఫ్ ట్యాక్స్ అలాగే యూజర్ ఛార్జెస్ కలిపి పే చేయాలి. అందుకోసం ఇక్కడ పే ఆన్లైన్ సెలెక్ట్ చేసి కింద ప్రొసీడ్ చేయండి. ఇప్పుడు పాపప్ లో మీ ఆర్సీ కార్డ్ డెలివరీ అడ్రస్ తో పాటు కింద వెహికల్ ఇన్ఫర్మేషన్ కూడా చూపిస్తుంది. వెరిఫై చేసుకొని తేడా ఉంటే కింద సెకండ్ బాక్స్ ని సెలెక్ట్ చేసుకొని ఇందాక చెప్పినట్లు అడ్రస్ చేంజ్ యాడ్ ఆన్ చేసుకొని న్యూ అడ్రస్ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ అన్ని కరెక్ట్ గా ఉంటే పోస్ట్ బాక్స్ లో టిక్ పెడితే కింద కన్ఫర్మ్ పేమెంట్ చూపిస్తుంది, సెలెక్ట్ చేయండి. తర్వాత పేమెంట్ గేట్వే చూపిస్తుంది, సెలెక్ట్ చేసుకొని కింద టిక్ పెట్టి సబ్మిట్ చేయండి. తర్వాత ఇందులో ఆన్లైన్ పేమెంట్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇందులో ఎస్బీఐ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇందులో కార్డ్ లేదా యూపీఐ ని సెలెక్ట్ చేస్తే ఈ విండోలో క్యూఆర్ కోడ్ చూపిస్తుంది, సెలెక్ట్ చేసి కన్ఫర్మ్ చేయండి. ఇప్పుడు వన్స్ పేమెంట్ డిడక్ట్ అవ్వగానే ఇందులో ఆర్సీ రెన్యువల్ ఫామ్ 25 ఆల్రెడీ మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ ప్రకారం ఫిల్ అయి వస్తుంది. దీనిని డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకొని అందులో సైన్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ లో మళ్ళీ అప్లోడ్ చేయాలి. తర్వాత పక్కన అప్లికేషన్ రిసిప్ట్ కూడా జనరేట్ అయి చూపిస్తుంది, జస్ట్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. తర్వాత కింద అప్లోడ్ డాక్యుమెంట్స్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో టర్మ్స్ అండ్ కండిషన్స్ చూపిస్తుంది, అగ్రీ చేసి కింద ఓకే చేయండి. ఇప్పుడు డాక్యుమెంట్స్ అప్లోడ్ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో 5 రకాల డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అందులో ఫస్ట్ ఫామ్ నంబర్ 25. ఇందులో మీరు సైన్ చేసి పీడిఎఫ్ లో బిలో 500 KB లోపు అప్లోడ్ చేయాలి. తర్వాత సెకండ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అంటే మీ ఓల్డ్ ఆర్సీని జేపీజీ లేదా పీడిఎఫ్ లో బిలో 200 KB లోపు అప్లోడ్ చేయాలి. అలాగే థర్డ్ అదర్ డాక్యుమెంట్స్. ఇందులో మీ ఆధార్ జేపీజీ ఆర్ పీడిఎఫ్ లో అప్లోడ్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఫోర్త్ వెహికల్ లేటెస్ట్ పొల్యూషన్ సర్టిఫికేట్ ని అప్లోడ్ చేయాలి. అలాగే ఫిఫ్త్ ఇన్సూరెన్స్ సర్టిఫికేట్. ఇది ఎక్స్పైర్ అవ్వకూడదు. ఒకవేళ ఎక్స్పైర్ అవుతే రెన్యువల్ చేసి అప్లోడ్ చేయండి. వన్స్ అన్ని డాక్యుమెంట్స్ రెడీ అవ్వగానే ఒక్కొక్కటిగా సెలెక్ట్ చేస్తూ పక్కన అప్లోడ్ ని సెలెక్ట్ చేస్తే పక్కన వెరిఫై చేసుకొని వ్యూ ఆప్షన్ వస్తుంది. కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు. తర్వాత కింద ప్రొసీడ్ ఫర్దర్ ని సెలెక్ట్ చేసి ఇప్పుడు ఇందులో ఫైనల్ సబ్మిట్ సెలెక్ట్ చేయండి.
ఇప్పుడు మీ అప్లికేషన్ ఆర్టీఓ ఆఫీస్ ఆన్లైన్ వెరిఫికేషన్ కి వెళ్తుంది. ఇప్పుడు స్క్రీన్ పై చూపిస్తున్న డాక్యుమెంట్స్ ని ప్రింట్ తీసుకొని మీరు సెలెక్ట్ చేసుకున్న ఆర్టీఓ ఆఫీస్ కి మీ వెహికల్ ని తీసుకెళ్తే ఇన్స్పెక్షన్ చేశాక అప్రూవల్ అయి 1 వీక్ లో రెన్యువల్ ఆర్సీ మీ ఇంటికి వచ్చేస్తుంది. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.